తెలుగు జాతి గర్వించదగ్గ మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి. రాష్ట్రం నలుమూలే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి మహానాయకుడు దివంగత ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా ఎన్టీఆర్కు ముందు ఎన్టీఆర్కు తర్వాత అనేటువంటి విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అనేక రకాలుగా ఆదుకునేటువంటి కార్యక్రమే కాకుండా రాజకీయ భవిష్యత్తు కలిగించినటువంటి నాయకుడిని ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు బీసీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు పేదవారి కోసం ₹2 కిలో బియ్యం కానీ కూడు గూడు నీడ అనే నినాదంతో ప్రజలకు దేవుళ్ళుగా భావిస్తూ సమాజాన్ని దేవాలయంగా భావిస్తూ ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అన్నగారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు సాగి ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ముందుకు సాగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నగారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం.